ఈజియెస్ట్ స్వీట్ రెసిపీ ఏదైనా ఉంది అని అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అయితే గులాబ్ జామునే. ఈ గులాబ్ జామ్ అయితే చేయడం చాలా సింపుల్ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసేయొచ్చు. ప్రతిసారి అయితే వీడియోస్లో మమ్మీ చేస్తున్నారు అని చెప్తాను కదా, ఈ గులాబ్ జామున్ అయితే నేనే చేశాను. మా ఇంట్లో నేను చేస్తే బాగా ఇష్టం అనమాట. ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను. ఆ క్వాంటిటీ వచ్చేసి 175 గ్రామ్స్. దానికి షుగర్ మనకి 500 గ్రామ్స్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మనం గులాబ్ జామున్ మిక్స్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికి సరిపడా వాటర్ వేసుకోండి. వాటర్ ఫస్ట్ కొద్దిగానే వేసుకోండి, ఎక్కువ పట్టవు దీనికి వాటర్. మరీ చపాతీ పిండిలాగా గట్టిగా కలపకుండా జస్ట్ నార్మల్గా ఫింగర్ టిప్స్తో పిండి కలుపుకుంటే సరిపోతుంది. అలా కలుపుకున్న పిండిని మనం పక్కన పెట్టేసి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. షుగర్ సిరప్ నేను ఇందాక చెప్పాను కదా, 500 గ్రామ్స్ షుగర్కి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ని. ఇక్కడ మనకి పాకం అలాంటిది ఏం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కొద్దిగా థిక్గా అయితే సిరప్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ గులాబ్ జామున్ని ఫ్రై చేసుకోవడమే. మెయిన్గా ఈ గులాబ్ జామున్ని నెయ్యిలో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఫ్రై చేసుకున్న గులాబ్ జామ్ని ప్యారలల్గా షుగర్ సిరప్లో వేసేసుకొని పైనుండి సన్నగా చాప్ చేసుకున్న బాదంని స్ప్రింకిల్ చేసేసుకున్నాము. చేసిన వెంటనే కాకుండా ఒక్క హాఫ్ అన్ అవర్ ఆగి తింటే జ్యూసీగా సూపర్గా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేసేయండి మరి.